మోదీ చెప్పినటువంటి ఒకే ఒక పదం ఇప్పుడు మొత్తం ట్రెండ్ సెటర్ అయిపోయింది. అదే దిమాగి నక్సల్. మనం ఇక్కడ ముద్దుగా అర్బన్ నక్సల్ అంటాం, గంజాయి మొక్కలు అంటాం, బట్టకాయలు అంటాం, సోరోస్ బిడ్డలు, చెంచాగాళ్ళు, లేకపోతే పార్టీలకు అమ్ముడుపోయిన బానిసలు, ఇట్లా మనం మాట్లాడతాం కదా. వాట్సాప్ యూనివర్సిటీ అని వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీకి తాత, ఫేక్ ఫ్యాక్టరీలకు ముత్తాత, ఇలాంటి వాళ్ళు అనమాట. సో ఈ బ్యాచ్ను ఉద్దేశించి మోదీ గారు మాట్లాడారు. ఈ దేశంలో నక్సలిజం అనేది మొటమాయం అయిపోయింది, కానీ ఇంకా దిమాగి నక్సల్స్ ఉన్నారు. అంటే ఆ భావజాలాన్ని పెంచి పోషిస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త అని మోదీ చెప్పారు. ఎలాంటి వాళ్ళు? మోదీ గారు చెప్పింది దేని గురించి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన మాట్లాడింది దిమాగి నక్సల్స్ అని, ఈ వేర్పాటువాద ధోరణి కనబరిచేటటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి. వెంటనే పి చిదంబరం ఆయన రియాక్ట్ అయిపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఓ పోస్ట్ పెట్టేశారు, ఐఎమ్ ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్ అని. ఎంతవరకు కరెక్ట్ ఆచార్య? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇదే చిదంబరం ఏమన్నారు, ఒకప్పుడు ఒకనొక టైంలో మన దేశానికి న్యూక్లియర్ వెపన్స్ ఎందుకండి, అసలు ఇమీడియట్గా ఆపేద్దామండి, అలాంటి వద్దండి మనకి. మనం ఎవడి మీదైనా బాంబు ఎత్తేనే కదా మన మీద ఒకడు బాంబు వేస్తాడు, మనం ఎవడి మీదైనా దాడి చేయడానికి వెళ్తేనే కదా మన మీద ఒకడు దాడి చేస్తాడు. ఇలాంటి కబుర్లు చెప్పే కొన్ని వందల ఎకరాలు స్థలాలు మొత్తం కూడా మనవి చైనా ఆక్యుపై చేసుకుంది. అంటే ఇంకా ఎన్ని టిబెట్ను ఆక్యుపై చేసుకున్నప్పుడు కూడా మనం తడిగుడ్డ వేసుకొని పడుకున్నాం అప్పట్లోనే. అలా దేశాన్ని నిర్వీర్యం చేసుకుంటూ ఇలా స్వచ్ఛ మాటలు మాట్లాడుకుంటా మరి దాన్ని దిమాగి నక్సలిజం అని అంటారు. సో మరి వీళ్ళే ఎస్ ఐఎమ్ దిమాగి నక్సల్ అంటున్నారంటే మరి అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండని మోదీ చెప్పారు. మరి దీనికి కౌంటర్గా ఇక్కడ మనకి మాట్లాడారు ఎవరు? కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, యాక్చువల్గా ముందు మోదీ ఏమన్నారు, దేశంలో సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించామని, అయితే మేధో నక్సలిజం ఇంకా పొంచి ఉందని, దాని నుంచి ప్రమాదం పోలేదని ఆయన హెచ్చరించారు. దానికి ఈయన దిమాగి నక్సల్ అయినందుకు గర్వంగా ఉందని చిదంబరం రెస్పాండ్ అయ్యారు. దీనికి స్పందించిన కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేతల్ని దిమాగి నక్సల్స్ అని మోదీ అనలా, రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, వేర్పాటువాదాన్ని ఆర్టికల్ 370ని సమర్థించేవారు, అలాగే భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని చూసేవారు మాత్రమే దిమాగి నక్సల్స్ అని రిజిజు పేర్కొన్నారు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ నాయకులు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పవన్ ఖేరా కానీ, జయరాం రమేష్ కానీ ఏం పెట్టారంటే, ఆయన పాయింట్స్ పెట్టారు కదా, రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ మావోయిస్టులు మద్దతు ఇచ్చేవారు ఒక పాయింట్, సెకండ్ పాయింట్ వేర్పాటువాదాన్ని ఆర్టికల్ 370ని సమర్థించేవారు, నెక్స్ట్ 3 బదులు 4 పెట్టేశారు. 4 పెట్టి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని చూసేవారు అని చెప్తే, ఈ పాయింట్స్ అన్ని వదిలేసి ఈయన ఏమైనా ఇదేంటి 1 తర్వాత 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు అంటూ ఈ పవన్ ఖేరా పోస్ట్ పెట్టాడు. ఎంటైర్ పొలిటికల్ సైన్స్లో అంతే అంటూ ఖేరా కామెంట్కి జయరాం రమేష్ సటైర్ వేశారు. చూడండి ఎంత ఈజీగా డైవర్ట్ చేస్తారు, ఫన్నీగా మార్చేశారు. అరే దేశంలో ఒక ప్రమాదకరమైన అంశం గురించి ఆయన రైట్ చేశారు. ఎలా ఉన్నారు ఈ అర్బన్ నక్సల్స్? హూ ఆర్ అర్బన్ నక్సల్స్ అంటే వేర్పాటువాదులకు ప్రోత్సాహం ఇచ్చేవారు, ఉగ్రవాదుల మీద సానుభూతి చూపించేవాళ్ళు, విద్యార్థుల మెదళ్లలో విషం నింపేవారు, దేశాన్ని మొక్కలు చేయాలని చూసేవారు, కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని చూసేవాళ్ళు, పర్టికులర్గా ఒక హిందూ ధర్మాన్ని తిడుతూ మిగతా మతాల్ని నాకేవారు, ఆ మతాలకి ఈ మతాలకు మధ్య విద్వేషాలని రెచ్చగొట్టేవాళ్ళు, అలాగే యూనివర్సిటీల కేంద్రంగా కూడా రాజకీయాలు చేసేవాళ్ళు, పనికిమాలిన రాజకీయాలు, దేశ వ్యతిరేక ఆజాదీ నినాదాలు చేసేవాళ్ళు, సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్స్ కిందకి వస్తారు, దిమాగి నక్సల్స్. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. అంటే మోదీ గారు దానిపైన కూడా దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. మరి అటువంటి వారిని నియంత్రించాలి, లేదంటే నెక్స్ట్ వచ్చేదంతా యువతరమే. కాబట్టి యువతరం పొల్యూట్ అయితే వీళ్ళ అజెండాలన్నీ సక్సెస్ అవుతాయి.